వైకుంఠం. వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే శ్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠ ధామం అని ఎందుకు పేరు పెడతారు? వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలం. వికుంఠం అనగా నాశనము లేనిది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఒక భాగం అనుకుంటే దీనికి 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది వైకుంఠం. అందుకే దాన్ని త్రిపాద్ విభూతి అంటారు. విష్ణు భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మలను విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తారు. అలాగే శివ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవాత్మ కైలాసం చేరుతుంది అంటారు. లేకపోతే శివైక్యం చెందారు లేదా కైవల్యం పొందారు అని అంటారు. ఇంకా పరమపద ప్రాప్తి, పరమపదించారు అని నిర్యాణం చెందారు అంటారు. శివుడు ఉండే భూమి రుద్రభూమి. దానికే మరుభూమి, శ్మశానము అనే పేర్లు కూడా ఉన్నాయి. రుద్రుడు శ్మశానాధిపతి, ప్రమద గణాలకు అధిపతి. శవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశం వైకుంఠ ధామం అని పెట్టడంలో వారు ఆ చనిపోయిన జీవుడు వైకుంఠానికి వెళ్ళాడు లేదా పరమపదించాడు అని చెప్పిన దానికి పర్యాయంగా ఈ పదం వాడినట్టుగా తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఆ పేరు అలా పెట్టకూడదు. శ్మశానము అంటే రుద్రభూమి. అది ఖచ్చితంగా శివుడి యొక్క ఆవాస స్థానానికి మరో స్థానం అనవచ్చు. అక్కడ ఉండే భూత గణాలకు రుద్రగణాలని పేరు. కావున రుద్రభూమి అనే పేరే స్థార్థకం. వైకుంఠం అంటే మాత్రం అది శ్రీ మహావిష్ణువు స్థానం. ఎవరైనా విష్ణు భక్తులు మరణించినచో వారిని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్తారు అని అంటారు. కాబట్టి అలాంటి వారి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు అలాంటి సమయంలో ఆ చనిపోయిన వారి జీవాత్మను ముక్తాత్మ అంటారు. ఆ జీవుణ్ణి పరమపదించాడు అని అంటారు. జీవాత్మ యొక్క ప్రయాణాన్ని వైకుంఠ యాత్రగా చెబుతూ పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపి ఆ రోజు బంధుమిత్ర వర్గాలకు వైకుంఠ సమారాధన పేరుతో భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల శ్మశాన వాటికలు ఎప్పటికైనా రుద్రభూమి అనడమే సరైంది. శ్మశాన వాటికలకు అధిపతి కూడా రుద్రుడే. అందువల్లనే అన్నపూర్ణాదేవితో పరమశివుడు కొలువై ఉన్న కాశీ క్షేత్రాన్ని మహాశ్మశానం అంటారు. ఈ భూమిపైన ఉండే శ్మశానాలన్నిటికన్నా గొప్ప శ్మశానం కాశీ క్షేత్రం. కావున శ్మశానానికి వైకుంఠ ధామం అని పెట్టడం సరైంది కాదు. వైకుంఠం. వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే శ్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠ ధామం అని ఎందుకు పేరు పెడతారు? వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలం. వికుంఠం అనగా నాశనము లేనిది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఒక భాగం అనుకుంటే దీనికి 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది వైకుంఠం. అందుకే దాన్ని త్రిపాద్ విభూతి అంటారు. విష్ణు భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మలను విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తారు. అలాగే శివ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవాత్మ కైలాసం చేరుతుంది అంటారు. లేకపోతే శివైక్యం చెందారు లేదా కైవల్యం పొందారు అని అంటారు. ఇంకా పరమపద ప్రాప్తి, పరమపదించారు అని నిర్యాణం చెందారు అంటారు. శివుడు ఉండే భూమి రుద్రభూమి. దానికే మరుభూమి, శ్మశానము అనే పేర్లు కూడా ఉన్నాయి. రుద్రుడు శ్మశానాధిపతి, ప్రమద గణాలకు అధిపతి. శవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశం వైకుంఠ ధామం అని పెట్టడంలో వారు ఆ చనిపోయిన జీవుడు వైకుంఠానికి వెళ్ళాడు లేదా పరమపదించాడు అని చెప్పిన దానికి పర్యాయంగా ఈ పదం వాడినట్టుగా తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఆ పేరు అలా పెట్టకూడదు. శ్మశానము అంటే రుద్రభూమి. అది ఖచ్చితంగా శివుడి యొక్క ఆవాస స్థానానికి మరో స్థానం అనవచ్చు. అక్కడ ఉండే భూత గణాలకు రుద్రగణాలని పేరు. కావున రుద్రభూమి అనే పేరే స్థార్థకం. వైకుంఠం అంటే మాత్రం అది శ్రీ మహావిష్ణువు స్థానం. ఎవరైనా విష్ణు భక్తులు మరణించినచో వారిని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్తారు అని అంటారు. కాబట్టి అలాంటి వారి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు అలాంటి సమయంలో ఆ చనిపోయిన వారి జీవాత్మను ముక్తాత్మ అంటారు. ఆ జీవుణ్ణి పరమపదించాడు అని అంటారు. జీవాత్మ యొక్క ప్రయాణాన్ని వైకుంఠ యాత్రగా చెబుతూ పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపి ఆ రోజు బంధుమిత్ర వర్గాలకు వైకుంఠ సమారాధన పేరుతో భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల శ్మశాన వాటికలు ఎప్పటికైనా రుద్రభూమి అనడమే సరైంది. శ్మశాన వాటికలకు అధిపతి కూడా రుద్రుడే. అందువల్లనే అన్నపూర్ణాదేవితో పరమశివుడు కొలువై ఉన్న కాశీ క్షేత్రాన్ని మహాశ్మశానం అంటారు. ఈ భూమిపైన ఉండే శ్మశానాలన్నిటికన్నా గొప్ప శ్మశానం కాశీ క్షేత్రం. కావున శ్మశానానికి వైకుంఠ ధామం అని పెట్టడం సరైంది కాదు. వైకుంఠం. వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే శ్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠ ధామం అని ఎందుకు పేరు పెడతారు?
వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలం. వికుంఠం అనగా నాశనము లేనిది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఒక భాగం అనుకుంటే దీనికి 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది వైకుంఠం. అందుకే దాన్ని త్రిపాద్ విభూతి అంటారు. విష్ణు భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మలను విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తారు. అలాగే శివ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవాత్మ కైలాసం చేరుతుంది అంటారు. లేకపోతే శివైక్యం చెందారు లేదా కైవల్యం పొందారు అని అంటారు. ఇంకా పరమపద ప్రాప్తి, పరమపదించారు అని నిర్యాణం చెందారు అంటారు. శివుడు ఉండే భూమి రుద్రభూమి. దానికే మరుభూమి, శ్మశానము అనే పేర్లు కూడా ఉన్నాయి. రుద్రుడు శ్మశానాధిపతి, ప్రమద గణాలకు అధిపతి. శవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశం వైకుంఠ ధామం అని పెట్టడంలో వారు ఆ చనిపోయిన జీవుడు వైకుంఠానికి వెళ్ళాడు లేదా పరమపదించాడు అని చెప్పిన దానికి పర్యాయంగా ఈ పదం వాడినట్టుగా తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఆ పేరు అలా పెట్టకూడదు. శ్మశానము అంటే రుద్రభూమి. అది ఖచ్చితంగా శివుడి యొక్క ఆవాస స్థానానికి మరో స్థానం అనవచ్చు. అక్కడ ఉండే భూత గణాలకు రుద్రగణాలని పేరు. కావున రుద్రభూమి అనే పేరే స్థార్థకం. వైకుంఠం అంటే మాత్రం అది శ్రీ మహావిష్ణువు స్థానం. ఎవరైనా విష్ణు భక్తులు మరణించినచో వారిని విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకెళ్తారు అని అంటారు. కాబట్టి అలాంటి వారి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు అలాంటి సమయంలో ఆ చనిపోయిన వారి జీవాత్మను ముక్తాత్మ అంటారు. ఆ జీవుణ్ణి పరమపదించాడు అని అంటారు. జీవాత్మ యొక్క ప్రయాణాన్ని వైకుంఠ యాత్రగా చెబుతూ పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపి ఆ రోజు బంధుమిత్ర వర్గాలకు వైకుంఠ సమారాధన పేరుతో భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల శ్మశాన వాటికలు ఎప్పటికైనా రుద్రభూమి అనడమే సరైంది. శ్మశాన వాటికలకు అధిపతి కూడా రుద్రుడే. అందువల్లనే అన్నపూర్ణాదేవితో పరమశివుడు కొలువై ఉన్న కాశీ క్షేత్రాన్ని మహాశ్మశానం అంటారు. ఈ భూమిపైన ఉండే శ్మశానాలన్నిటికన్నా గొప్ప శ్మశానం కాశీ క్షేత్రం. కావున శ్మశానానికి వైకుంఠ ధామం అని పెట్టడం సరైంది కాదు. వైకుంఠం వైకుంఠం అనే పేరు విష్ణుమూర్తికి సంబంధించింది కదా. మరి శివుడు కొలువుంటాడని చెప్పే శ్మశానాలకు కొన్ని చోట్ల వైకుంఠ ధామం అని ఎందుకు పేరు పెడతారు? వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలం. వికుంఠం అనగా నాశనము లేనిది, శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఒక భాగం అనుకుంటే దీనికి 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది వైకుంఠం. అందుకే దాన్ని త్రిపాద్ విభూతి అంటారు. విష్ణు భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మలను విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారని చెప్తారు. అలాగే శివ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జీవాత్మ కైలాసం చేరుతుంది అంటారు. లేకపోతే శివైక్యం చెందారు లేదా కైవల్యం పొందారు అని అంటారు. ఇంకా పరమపద ప్రాప్తి, పరమపదించారు అని నిర్యాణం చెందారు అంటారు. శివుడు ఉండే భూమి రుద్రభూమి. దానికే మరుభూమి, శ్మశానము అనే పేర్లు కూడా ఉన్నాయి. రుద్రుడు శ్మశానాధిపతి, ప్రమద గణాలకు అధిపతి. శవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రదేశం వైకుంఠ ధామం అని పెట్టడంలో వారు ఆ చనిపోయిన జీవుడు వైకుంఠానికి వెళ్ళాడు లేదా పరమపదించాడు అని చెప్పిన దానికి పర్యాయంగా ఈ పదం వాడినట్టుగా తెలుస్తోంది. కానీ వాస్తవంగా ఆ పేరు అలా పెట్టకూడదు. శ్మశానము అంటే రుద్రభూమి. అది ఖచ్చితంగా శివుడి యొక్క ఆవాస స్థానానికి మరో స్థానం అనవచ్చు. అక్కడ ఉండే భూత గణాలకు రుద్రగణాలని పేరు. కావున రుద్రభూమి అనే పేరే స్థార్థకం. వైకుంఠం అంటే మాత్రం అది శ్రీ మహావిష్ణువు స్థానం. ఎవరైనా విష్ణు భక్తులు మరణించినచో వారిని విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకెళ్తారు అని అంటారు. కాబట్టి అలాంటి వారి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు అలాంటి సమయంలో ఆ చనిపోయిన వారి జీవాత్మను ముక్తాత్మ అంటారు. ఆ జీవుణ్ణి పరమపదించాడు అని అంటారు. జీవాత్మ యొక్క ప్రయాణాన్ని వైకుంఠ యాత్రగా చెబుతూ పరమపదోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరిపి ఆ రోజు బంధుమిత్ర వర్గాలకు వైకుంఠ సమారాధన పేరుతో భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందువల్ల శ్మశాన వాటికలు ఎప్పటికైనా రుద్రభూమి అనడమే సరైంది. శ్మశాన వాటికలకు అధిపతి కూడా రుద్రుడే. అందువల్లనే అన్నపూర్ణాదేవితో పరమశివుడు కొలువై ఉన్న కాశీ క్షేత్రాన్ని మహాశ్మశానం అంటారు. ఈ భూమిపైన ఉండే శ్మశానాలన్నిటికన్నా గొప్ప శ్మశానం కాశీ క్షేత్రం. కావున శ్మశానానికి వైకుంఠ ధామం అని పెట్టడం సరైంది కాదు.